ఎన్నికల వేళ ఐటీ దాడుల కలకలం నెలకొంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఐటీ దాడులు తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో కూడా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో చైర్మన్ అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐటీ దాడులు జరగడం అనేది చర్చానీయాంశంగా మారింది. ఐటీ దాడుల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వెల్కమ్ టు ఐటీ న్యూస్. సార్, ఈ ఐటీ దాడులు జరుగుతుండడానికి కారణాలు మీరు ఏమనుకుంటున్నారు? కేవలం రాజకీయ కక్షతో రాబోయే ఈ నెల 30వ తారీఖు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో రాకుండా చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఈనాడున్న ఆపద్ధర్మ ప్రభుత్వం రెండు కలిసి ఆడుతున్న నాటకమే ఈ ఐటీ దాడులు. దాంట్లో భాగంగానే నిన్న నా మీద జరిగాయి. వారం రోజుల క్రితం 3-4 ముఖ్య నాయకులు, అభ్యర్థుల మీద కూడా జరిగాయి. కానీ తెలంగాణ ప్రజలు ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. ఇలా హావభావాలు, వేషాలు, కథలు, కహానీలు. దీనికి తెలంగాణ ప్రజలు నవంబర్ 30వ తారీఖు జరిగే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో వీళ్ళకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే 33 గంటల పైగా ఈ ఐటీ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు కూడా స్టిల్ కొనసాగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ఈ ఒత్తిడి, అంటే ప్రభుత్వం ఒత్తిడి మేరకు అధికారులు దాడులు చేస్తున్నారా, లేకపోతే ఏమన్నా యాక్సిడెంట్గానే జరుగుతున్నాయి అనుకుంటున్నారా? ఇక్కడ ఈ రాష్ట్రంలో అత్యధికంగా ప్రాఫిట్ చూపించి ట్యాక్స్ కట్టే కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ. నీతిగా నిజాయితీ కట్టే కంపెనీ మీదనే ఇంత రైడ్లు జరుగుతుంటే ఇక దీని వెనక రాజకీయ కుట్రాలు లేవనో, లేకుంటే ఏది ఉద్దేశపూర్వకంగా చేయట్లేదనో, అధికారుల మీద అధికార పార్టీ వాళ్ళు ఒత్తిడి పెట్టి ఇబ్బందులు పెట్టమని చెప్పలేదనో ఎలా అనుకుంటామండి? 100% అధికార పార్టీ అధికారుల మీద ఒత్తిడి ఫలితమే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ ఇతరత్ర. సార్, ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎవరిని కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని అసెంబ్లీ గేటు తాకనని చెప్పేసి గతంలో చెప్పారు, ప్రస్తుతం కూడా చెప్తున్నారు. మిమ్మల్ని ప్రత్యేకంగా గవర్నమెంట్ టార్గెట్ చేసిందని భావించవచ్చా? తప్పకుండా. నేను ఎవరు టార్గెట్ చేసినా ప్రజలు టార్గెట్ చేయాలి. ఒక వ్యక్తిగా నేను చేస్తేనో, ఒక వ్యక్తిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేస్తేనో ఆ టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వదు. టార్గెట్ ఎవరు చేయాలి? ప్రజలు దీవించాలి, ప్రజలు ఆశీర్వదించాలి, ప్రజలతో మెప్పు పొందాలి. ఆ ప్రజలు దీవించేది, ఆశీర్వదించేది ఇందిరమ్మ రాజ్యాన్ని. ఆ ఇందిరమ్మ రాజ్యంలో మేమందరం సభ్యులు. డెఫినెట్గా నేను చెప్పింది 10కి 10 అయింది. 72 నుంచి 78తో ప్రభుత్వమే ఏర్పాటు చేయబోతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. సార్, ఫైనల్గా పాలేరు నియోజకవర్గంలో ప్రచారం కొనసాగుతూ ఉంది. ప్రజల నుంచి స్పందన ఎలా అవుతుంది? ఒక్కటే, పాలేరు నియోజకవర్గం అంటేనే ఒరిజినల్గా అది కాంగ్రెస్ నియోజకవర్గం. రెండవది, ప్రజా అభిమానం పొందిన నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన పాలేరు నియోజకవర్గంలో ఎప్పుడైతే నామినేషన్ వేసాలో ప్రజలు దానికి బ్రహ్మరథం పడుతున్నారు. చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఐటీ రైడ్స్ ఏదైతే జరుగుతున్నాయో అవి కూడా కక్షపూరితమైనటువంటి దాడులు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నారు. పాలేరు నియోజకవర్గంలో తాను అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ ప్రజల నుంచి విశేషణ స్పందన లభిస్తుంది. ప్రజల మనిషిగా తాను ఎన్నికల ప్రచారం దిగినందుకున్న గెలుపు తందే అని చెప్పేసి అంటున్నారు. ఐటీ దాడుల విషయంలో సంబంధించి అధికారులు ఏదైనా ప్రభుత్వ ఒత్తిడి మేరకు జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ అశోక్తో రాజేంద్ర ప్రసాద్, ఐటీ న్యూస్, ఖమ్మం.